సీఎం టైమ్స్ కు స్వాగతం. 15 లక్షల విలువైన 25 మోటార్ బైక్లను దొంగల నుండి స్వాధీనం చేసుకున్నట్లు చీమకుర్తి సీఐ దాసరి గురుప్రసాద్ తెలిపారు. చీమకుర్తి మండలం పి నాయుడుపాలెంకి చెందిన ఇంకొల్లు పోలిరెడ్డి తన మోటార్ బైక్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు బైక్ దొంగల్ని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 25 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మద్దిపాడు మండలం కొలసనకోటకు చెందిన దేవరకొండ దినేష్ కుమార్, బుల్లికురవ మండలం కొప్పరిపాడుకు చెందిన శరత్ బాబు మరో వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసును ఛేదించి పోలీసు సిబ్బంది జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అభినందించినట్లు సీఐ గురుప్రసాద్ తెలిపారు. ఈరోజు ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా గౌరవ డిఎస్పీ గారు ఒంగోలు డిఎస్పీ పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ గారు సంపత్ గారు ఒక టీమ్గా ఏర్పడి ఇటీవల 11వ తేదీ పి నాయుడుపాలి గ్రామంలో ఒక బైక్ నైట్ టైం మిస్ అయింది. దాని మీద ఒక రిపోర్ట్ తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ముద్దాల కోసము మేము టీమ్గా మాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజ్ అలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక టీంని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ గురించి సెర్చ్ చేస్తుంటే ఈరోజు ఉదయాన్నే మంచిగలపాడు క్రాస్ రోడ్ వద్ద వాళ్ళు వస్తున్నట్టుగా సమాచారంతో మా ఎస్ఐ గారు సిబ్బందితో ఉండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు దేవరకొండ దినేష్ కుమారు, మద్దిపాడు కొలసలకోట మద్దిపాడు ఒక వ్యక్తి, రెండో వ్యక్తి వచ్చి శరత్ బాబు, బల్లికూర వ్యక్తి, ఇంకో వ్యక్తి మైండ్ బాల్. వీళ్ళందరినీ కూడా పట్టుకుంటే వీళ్ళు గత 6 నెలల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లు సుమారు మేము 15 బైకులను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది.